దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా జీఎస్టీ సంస్కరణల దిశగా కేంద్రం అడుగులేస్తోంది. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా జీఎస్టీ సంస్కరణల దిశగా కేంద్రం అడుగులేస్తోంది. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా జీఎస్టీ సంస్కరణల దిశగా కేంద్రం అడుగులేస్తోంది. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం. ఆర్కే, హలో. రైట్ ఆర్కే. ఇక కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా జిఎస్టీ అంశానికి సంబంధించి కొన్ని స్లాబ్స్ లో మార్పులు అన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని జిఎస్టీ కౌన్సిల్ 56వ జిఎస్టీ కౌన్సిల్ దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మరి భారతదేశంలో జిఎస్టీ రేట్లు ఆర్థిక వ్యవస్థలో ప్రతి విభాగానికి కూడా కీలకమైనవే. జిఎస్టీ కౌన్సిల్ సమావేశమైన ప్రతిసారి భారతీయ సంస్థలు మరియు వినియోగదారులు వారి దైనందిన జీవితాల్లో ఆర్థిక స్థితి అల్లకల్లోలం చేస్తూ మరియు తదుపరి వస్తు సేవలు అలాగే మరియు సేవల పన్ను రేట్లు కూడా మార్పుల కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం చాలా కాలంగా జరగాల్సి ఉంది. మరి జూన్ ఇటీవల జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఒకే సవరణ పరిశ్రమలు ప్రభావితం చేస్తుంది మరియు వినియోగదారుల ప్రవర్తన కూడా ప్రభావితం చేస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. భారతదేశంలో జిఎస్టీ రేట్లు 2025 గైడ్ జిఎస్టీ రేట్ నిర్మాణాలు, తాజా మార్పులు, వస్తు మార్పులు, పన్ను జాబితాను కూడా ఇక్కడ పన్ను జాబితాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ 0% లోపు విధించబడే వస్తువుల జాబితాను కూడా తయారు చేశారు. 5% లోపు పన్ను విధించబడే వస్తువుల జాబితాను కూడా తయారు చేయడం జరిగింది. 12%, 18%, 28%, 3% అలాగే